ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ తన పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఓ కీలక డిమాండ్ పెట్టారు. తెలంగాణలో గతంలో రాజకీయం ప్రారంభించి అనంతరం ఏపీకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల అక్కడి సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో పోటీ లేకుండా చేశారు. ఆ తర్వాత నుంచి రేవంత్ తో రాజకీయంగా సన్నిహితంగా ఉంటున్న వైఎస్ షర్మిల ఆయనకు కీలక విజ్ఞప్తి చేశారు. దివంగత మాజీ సీఎం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు సీఎంగా పనిచేశారని, రాష్ట్రంలోనే కాదు దేశంలోని అధికారంలో కాంగ్రెస్ రావడంలో వైఎస్ఆర్ కీలకంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. పరిపాలన పథకాలతో కోట్ల మందిని తాకారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పథకాలు వైఎస్ఆర్ మార్క్ అన్నారు. మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం వైఎస్ఆర్ నైజమని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ప్రాణాలు వదిలారని, కాబట్టి వైఎస్ఆర్ అభిమానుల పక్షాన తన విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మరణం తర్వాత హైదరాబాద్లో మెమోరియల్ ఏర్పాటు కలగానే మిగిలిందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ కి హైదరాబాద్లో వైఎస్ఆర్ స్మారకం ఏర్పాటు చేయాలని లేఖలు రాసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ జయంతులకు, స్వర్ధంతులకు నివాళులర్పించేందుకు మెమోరియల్ ఉండాలన్నారు. రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వైఎస్ రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూస్తున్నారు. అంతేకాదు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్తోనూ జగన్కు సత్సంబంధాలు లేవు. ఇలాంటి సమయంలో షర్మిల తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హైదరాబాద్లో వైఎస్ఆర్ మెమోరియల్ పెట్టించగలిగితే అది ఆమెకు అన్ని విధాలా ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.